న్యూస్ కి స్వాగతం. బొచ్చినాయుడు కండ్రిగ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బొచ్చినాయుడు కండ్రిగ నందు వైద్యాధికారి విద్యాసాగర్, డాక్టర్ మాధవి, ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చని, అలాగే పోషకాహారం తీసుకుంటూ కలుషితం లేని ఆహారం, నీళ్లు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు అని తెలిపారు. ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరోగ్యం అంటే భౌతికంగా ఎటువంటి లోపం లేకుండా అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తూ మానసికంగా ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నట్లయితే ఆరోగ్యవంతులు అంటారు. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే బాల్య వివాహాలు చేయరాదు, మేనరికపు వివాహాలు చేయరాదు. అలాగే ప్రతి గర్భవతి రెగ్యులర్గా హాస్పిటల్లో చెకప్ చేయించుకోవలను, మంచి పౌష్టికాహారము తీసుకోవలను, కాన్పు హాస్పిటల్లోనే చేసుకోవలను అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టర్ రామచంద్రయ్య, బుచ్చినాయుడు కండ్రిగ మండలం. ఐశ్వర్యం ఉన్నంత మాత్రం ఆరోగ్యం రాదు. ఇవి ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది? మనకు బై బర్త్ పుట్టినప్పటి నుండే మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రావాలి. ముఖ్యంగా మొదటి చేయాల్సింది ఏమంటే, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలి అనుకుంటే బాల్య వివాహాలు చేయకూడదు. బాల్య వివాహాలు అంటే ఏమి? 18 సంవత్సరముల లోపల ఆడపిల్లలకు మ్యారేజ్ చేయకూడదు. చేసేదాని వల్ల ఏమవుతుంది? ఆ పుట్టే బిడ్డే బలహీనంగా పుట్టడమో లేదంటే అనారోగ్యాలతో పుట్టడమో జరుగుతుంది. ఆ బిడ్డ పుట్టినప్పుడే అనారోగ్యాలతో పుట్టినప్పుడు ఆ జీవితం అంతా కూడా అలాగే సాగుతుంది అనమాట. అంటే అనారోగ్యంగానే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండవది, మేనరికాలు చేయకూడదు. అత్త కూతురునో మేనమామ కొడుకునో ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే అవయవ లోపంతో పుట్టే అవకాశాలు ఉంటుంది. అవయవ లోపం అంటే ఏమి? ఒక కాళ్ళు లేకనో, ఒక చెయ్యి లేకనో, లేదంటే బుద్ధి మాంద్యం పిల్లల్లో పుట్టడమో జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా? ఉండరు. కాబట్టి బాల్య వివాహాలు చేయకూడదు ఒకటి. రెండవది, మేనరికాలు చేయకూడదు. మూడోది వచ్చే మాత్రాన కడుపు నిండినంత మాత్రాన పోషకాహారం కాదు అది. మనకు ప్రోటీన్లు కావాలి, విటమిన్లు కావాలి, తర్వాత కార్బోహైడ్రేట్స్ కావాలి, తర్వాత ఫ్యాట్స్ కావాలి, మినరల్స్ కావాలి. ఇవన్నీ కూడా సమతుల ఆహారం అంటారు. ఈ సమతులమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మన శరీరంలో అన్ని అవయవాలకి సరైనటువంటి శక్తి లభిస్తుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి గర్భంగా ఉండేటప్పుడు మంచి ఆహారం తీసుకుంటూ అంగన్వాడీలో ఇచ్చేటటువంటి పోషకాహారాలు కూడా అక్కడ ఇస్తారు కదా. ఏమేమి ఇస్తారు? ఖర్జూర పండు ఇస్తారు, రాగి పిండి ఇస్తారు, చెక్కీలు ఇస్తారు, శనక్కాయ పప్పు వంటలు ఇస్తారు, బెల్లం ఇస్తారు, తర్వాత పాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు. ఇవన్నీ కూడా అదనంగా గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా తీసుకుని మనం కూడా వాళ్ళకి మంచి ఆహారాన్ని అందించాలి. తర్వాత రెగ్యులర్ గా హాస్పిటల్ చెకప్స్ కి పంపించాలి గర్భవతిని. ఎందుకు? కడుపులో ఉండే బిడ్డకి ఏవైనా ఇబ్బందులున్నా, అవయవ అవకాశాలున్నా అవన్నీ కూడా మంచి అలవాట్లతో ఉండాలి. స్మోకింగ్ చేయడము, డ్రింకింగ్ చేయడము, పాన్ పరాగులు వేసుకోవడము, ఇటువంటివన్నీ చేసుకున్నారంటే బాగా ఉన్న ఆరోగ్యం కూడా ఏమవుతుంది? చెడిపోతుంది. ఆల్కహాల్, సారాయి తీసుకుంటా అంటే ఏమవుతుంది? మందు తీసుకుంటా అంటే ఏమవుతుంది? లివర్ చెడిపోతుంది. స్మోకింగ్ చేస్తా ఉంటే ఏమవుతుంది? ఊపిరితిత్తులు చెడిపోతా ఉంటుంది. ఆల్కహాల్, ఇది పాన్ పరాగలు వేసుకుంటే ఏమవుతుంది? క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన దగ్గరికి రాకుండా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ తెలుసుకునేసి మీరు దాన్ని పాటించాలి, ఇతరులకి తెలియజేయాలి, మీ ఇంట్లోనూ చెప్పాలి. అందుకని ఈ విషయాలు తెలియజేయడానికనే ఈ ప్రపంచ